హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్లోని అలీ తలాబు చెరువు కాలుష్య కాసారంగా మారింది. చెరువంతా డ్రైనేజీతో నిండిపోయి తీవ్ర దుర్గంధం వెలువడుతుంది. గుర్రెపుడెక్క నిండిపోయి దోమలకు కేరాఫ్గా మారింది. కనీసం నిల్చునేందుకు కూడా వీల్లేకుండా అలీ తలాబ్ దగ్గర దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాల పాలై అల్లాడిపోతున్నారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటున్న హైదరాబాద్ నగర వాసులతో మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్. ఒకవైపు చూసుకున్నట్లయితే పరిశ్రమలు, మరోవైపు ఐటీ కంపెనీలు, వాటితో పాటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా కూడా అభివృద్ధి చెందింది గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాలలో మాటల గారిడితో ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్పితే ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది శూన్యం అనేది చెప్పతక్కదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లోని ప్రస్తుతానికి మనం హైదర్ నగర్ డివిజన్లో ఉన్నాం. ఈ హైదర్ నగర్ డివిజన్లోని ఇక్కడ ఒక చెరువును చూసుకున్నట్లయితే ఈ చెరువు యొక్క పరిస్థితి ఏంటిది అంటే దాదాపు గుర్రెపు డెక్కతోని మొత్తం కూడా నిలిచిపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క చెరువు చూసుకున్నట్లయితే ఈ చెరువుని కూడా అలీ తలాబ్ చెరువు అంటారు. ఇది హైదర్ నగర్కి సంబంధించింది. గతంలో చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లోని మొత్తం చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెరువులపైన ఆనాటి పురపాలక శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజల అవసరాలకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి, దాంతో పాటుగా ఉన్నటువంటి చెరువుల యొక్క సుందరీకరణ అనే పేర్లతో పాటుగా ఒకవైపు వచ్చేసి దానికి పార్కింగ్ కావచ్చు, దాంతో పాటుగా వాకింగ్ సంబంధించినటువంటి వాకింగ్ ట్రాకులు కావచ్చు. దాంతో పాటు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి చెరువు యొక్క గుర్రపు డెక్క తీసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ని సంవత్సర కాలంలో అంటే ఈ గుర్రపు డెక్కకున్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి 4 నెలల్లో కూడా ఈ గుర్రపు డెక్క అనేది కూడా మొలచడం జరుగుతుంది. దీనిపైన ఏ స్ప్రేస్ చేసినా సరే దీనికి దోమలకు సంబంధించినటువంటి మందు కొట్టినప్పటికీ కూడా ప్రతి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి కూడా వచ్చే పరిస్థితి అనేది ఉంటుంది. అంటే ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన దాంట్లో ప్రతి సంవత్సరానికి ఒక టెండర్ చేసి ఆ టెండర్ ద్వారా ప్రతి ఒక్క చెరువు అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి దాని పూడికత తీసినట్లయితే ఆ గుర్రపు డెక్క అనేది కూడా మొలవకుండా ఉంటుంది. దానివల్ల గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే గుర్రపు డెక్క నిర్మూలించడంలో ఆనాటి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఒక టెండర్ ఇచ్చేసి ఆ టెండర్ ప్రక్రియ ద్వారా కూడా మొత్తం దాన్ని నిర్మూలించడంలో కూడా సక్సెస్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఏ ఒక్క చెరువును అభివృద్ధి చేసిన దాఖలు లేవు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, గత చేతల్లో మాత్రం శూన్యంగా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. సాక్షాత్తు చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, దాదాపు ఇంటి నుంచి 100 మీటర్ల దూరం ఉన్నటువంటి ఈ చెరువు అనేది ఉండడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటిది, దాంతో పాటుగా ఈ దోమల నిర్మూలన అనేది ఏందనేది కూడా దృష్టి పెట్టలేకపోతుంది. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ నాన్న శ్రీనివాసరావు కావచ్చు, వీరిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఇతర పార్టీకి అంటే ప్రభుత్వం ఏదైతుందో ఆ పార్టీలోకి వెళ్ళేసి అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాత్రం చేతల్లో మాత్రం శూన్యం అని చెప్పదు. మనం విజువల్లో చూసుకున్నట్లయితే స్థానికులు ఆ దోమలు కొట్టుకునే పరిస్థితి కనబడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కనీసం తినే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంలో దోమలు వస్తున్నాయని ఇబ్బందులు పడడం, దాంతోపాటుగా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లు చేయడం చేస్తుంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కాలనీ వాసుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. దీనిపైన దృష్టి పెట్టేసి ఇప్పటికే వీళ్ళే అంటే స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి సంబంధించిన శాఖలో కూడా ఫిర్యాదు చేస్తే వాటిని పట్టించుకోకపోవడంలో కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా శూన్యమని చెప్పొచ్చు. మనతో పాటుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ యొక్క పరిస్థితి ఏంటిది? ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేస్తానని కూడా పక్క పార్టీ పైన పరిస్థితి ఉంది. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ఈ దోమలు మాట్లాడుతుంటే కూడా నోట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ హైదర్ నగర్ అలీ తలాబ్ చెరువులోకి ఈ చుట్టూ ఉన్నటువంటి కాలనీల నుంచి సివరేజ్ అంటే మురుగునీళ్ళు పోతూ ఉన్నాయి. పోవడం వల్ల ఇక్కడ మొత్తం దుర్గంధం అనేటువంటిది వస్తూ ఉంది. సో ఈ సమస్యని మేము సవరిస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ 183 లక్షలు అంటే 1.83 crores రూపీస్ శాంక్షన్ చేయడం చేసి పైప్ లైన్ వేసిరండి. పైప్ లైన్ వేసి కూడా సంవత్సరం అయిపోయింది. దాన్ని అయినా కానీ డ్రైనేజ్ వాటర్, సివరేజ్ వాటర్ మొత్తం కూడా ఈ చెరువులోకి పోతుంది. దాన్ని కనెక్ట్ కూడా చేయలేదు వాళ్ళు. అంత నిర్లక్ష్యం. పని అయిపోయింది కానీ
దాన్ని కనెక్ట్ చేయడం కూడా మా బాధ్యత అని అనుకొని అది అధికారులు అనుకోలేదు. ఇటు మేము ఓట్లు వేస్తే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఇటు కార్పొరేటర్ అయితేనేది అటు ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ అయితేనేమి వాళ్ళు కూడా చొరవ తీసుకున్నందువలన 1,83,00,000 ప్రజా సొమ్ముని వెచ్చిచ్చి పైప్ లైన్ వేసినప్పుడు కూడా ఈ మురుగునీరు నిలబోతుంది. దానికి కారణంగా ఈ గుర్రపు డెక్క అనేటువంటిది పెరిగిందండి. ఇంతకుముందు గత 2 సంవత్సరాల క్రితం ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మాన్యువల్గా తీస్తూ ఉండే, ఇది వేసిన తర్వాత ఈ డ్రైనేజీది కలపకపోవడం వల్ల మొత్తం చుట్టుపక్కల మురుగునీరు అంతా ఇళ్ళకి రావడం వల్ల ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాన్యువల్గా మేము దిగలేము, మాకు చర్మ వ్యాధులు వస్తున్నాయి, కావున ఇది మిషన్లతో తీయాలని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. మరి ఇటు పోనీ అట్లా వాళ్ళు రావట్లేదు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ దీన్ని పట్టించుకొని ఈ గుర్రపు డెక్క తీయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. మా ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి విషయానికి వస్తే ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోతాడు. పోయిన ప్రతిసారి చెప్తాడు అభివృద్ధి కోసం పోతా అని. గిదా అభివృద్ధి? గుర్రపు డెక్క పెరిగి దోమలు పెరిగి మాట్లాడుతుంటే నోట్లకు పోతున్నాయి, ఇంట్లో ప్రజలు ఉండలేకపోతుర్రు. ఈ అభివృద్ధి ఈ అభివృద్ధి కోసం పోయిండా లేకుంటే ఆయన అభివృద్ధి కోసం పోయిండో ప్రజలే గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు తక్షణమే దీని మీద స్పందించాలి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపించిన పాపానికి దీన్ని వెంటనే గుర్రపుడెక్క తీసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఏ పైప్ లైన్ అయితే 1,83,00,000 ప్రజా సొమ్ము పెట్టి మీరైతే పైప్ లైన్ వేసిర్రో దాన్ని కరెక్ట్గా కలిపినప్పుడే ఆ ఒక ప్రజాధనము ఉపయోగంలోకి వచ్చినట్టు అవుతుంది. లేకుంటే ప్రజా సొమ్ము వృధా అవుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అనేక సార్లు అనేక విధాలుగా మరి వారి దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేరు. ప్రత్యేకంగా ఈ 5.5 డివిజన్ అంటే చిన్న చూపు, 5.5 డివిజన్ అంటే చిన్న చూపు కనుకనే వాళ్ళు ఇటు రావట్లేదు. ఇటు ఒక్కటే కాదు, ఇది ఒక్కటే కాదు, స్కూల్ విషయం చూస్తే ₹1 కోటి పెట్టి అది చేసి ఇది ఒక్కటే కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా వదిలేసిర్రు. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈరోజు ప్రజలకు సమస్య ఏంటంటే ఈ దోమల బెడద, ఈ అల్లి తలాబ్ చెరువు ప్రక్షాళన. తక్షణమే మరి ఈ యొక్క మీడియా ద్వారా మీరు వింటున్నట్టయితే అయ్యా మీకు ఓటు వేసిన పాపానికి ఈ ప్రజల రుణం తీసుకునే విధంగా మీరు వెంటనే దీని మీద తక్షణమే స్పందించి గుర్రంట తీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, అంటే ఇక్కడ ఆల్రెడీ 1,83,00,000 కూడా దీనికి శాంక్షన్ అయింది అభివృద్ధి పనులకు అని చెప్తారు. గత 10 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం గుర్రపు డెక్క తీసేవాళ్ళు. ఇప్పుడు అభివృద్ధి లేదు, దాంతో పాటుగా అభివృద్ధి చేస్తామని అంటుర్రు. ప్రస్తుతానికి వచ్చేసి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అరకపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కానీ అతను మేము డెవలప్మెంట్ గురించే పార్టీలోకి వెళ్తున్నానని చెప్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈయన ఇప్పుడు గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. డెవలప్మెంట్ గురించి అని చెప్పారు. డెవలప్మెంట్ ఏం చేశాడు? ఏమి చేయలేదు. హైదర్ నగర్, నందమూరి నగర్, రామ్ నరేష్ నగర్ మొత్తం కాలనీ వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది కార్పొరేటర్ కానీ గాంధీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అసలు ఒక హైదర్ నగర్ అని నందమూరి నగర్ అన్న రామ్ నరేష్ నగర్ కాలనీ అన్న ఒక చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ హిందూ శ్మశాన వాటిక అనేది స్టార్ట్ చేశారు. గత 2 సంవత్సరాల పైన అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ శ్మశాన వాటిక ఇంతవరకు కూడా అది ఇప్పటివరకు ఏం చేయలేదు. కనీసం కరెంటు కూడా లేదు, మీటర్ లేదు, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒకవేళ చనిపోతే అక్కడ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఎలాంటి అవైలబుల్గా అంటే అందుబాటులో ఏది లేకపోవడం వలన ఇది ఆల్రెడీ ప్రాబ్లం చాలా అవుతుంది మాకు. డెవలప్మెంట్ మాత్రం శూన్యం. డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు, కంప్లీట్గా శూన్యంగా ఉంది. అందు గురించి ఏమాత్రము అతను కనీసం ఇప్పటికైనా ఈ దోమల బెడద ఇవన్నీ చూసి కనీసం ఇప్పటికైనా ఎవరు మన కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చెయ్యకపోతే మేము ఖచ్చితంగా ధర్నా చేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. ఆయనకి మేమంటే ఏందో చూపిస్తాం అతనికి. ఇది పరిస్థితి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఈ గుర్రపు డెక్క వల్ల స్థానికంగా ఉన్న ఇండ్లు చూసుకున్నట్లయితే మనం విజువల్లో చూడవచ్చు, దాదాపు దానికి సంబంధించినటువంటి దోమలతోని నోరు తెరిస్తే కూడా నోట్లకు వెళ్ళిపోయే విధంగా కూడా ఇక్కడ దోమలు ఉంటే దీనిపైన రాజకీయ నాయకులకు ఓట్లేసి గెలిపిస్తే కనీసం ఇవి పట్టవా? స్థానికంగా ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది దోమలకు సంబంధించినటువంటి ఆ దోమల మంది కొట్టడం వల్ల కూడా కొంత అయితే, దాంతో పాటుకు వచ్చేసి ఎంటమాలజీ సిబ్బంది, ఆ ఎంటమాలజీ సిబ్బంది కూడా వాటిని పట్టించుకుంటే కూడా వాళ్ళ యొక్క పరిస్థితి అనేది ఉంటుంది. ఎందుకనంటే స్థానికంగా ఉన్న ప్రజల్ని చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు అంటే అభయశుభం తెలవని పిల్లలు
స్కూలుకు వెళ్ళడం, స్కూలుకు వెళ్ళడము, స్కూల్ నుంచి రావడము, చదువుకోవడము, పడుకోవడం. కానీ ఈ దోమలు చూసుకున్నట్లయితే వీళ్ళకు వచ్చినటువంటి వ్యాధులు కావచ్చు, దాంతోపాటుగా హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ ట్రీట్మెంట్కు దాదాపు అవుతాయి. అమ్మ, ఇవి చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకు కూడా విష జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు కూడా ఏంటంటే బోధకాలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన గతంలో ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటిది ఏం లేదండి. కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు మొత్తం సంవత్సరంలో 2 సార్లు బాగా క్లీన్ చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇప్పటివరకు కూడా ఈ చెత్త అనేది తీయలేదండి. రోజు ఇలాగే ఉంటున్నాయి దోమలు, ఇలా కొట్టుకోవడము, పిల్లలకు జ్వరాలు. కనీసం జ్వరం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించడానికి మాకు దగ్గర అంత డబ్బు కూడా లేదండి. రోజు కూలి వేసుకునే బ్రతికే వాళ్ళం మేము. దయచేసి దీనిపైన మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకొని మాకు మంచి ఇలాంటి దోమలు లేకుండా చూడండి ఎంతలా ఉన్నాయి ఒక్కొక్క దోమ, పట్టించుకొని మాకు ఎలాంటి సాయం. స్థానికంగా వచ్చినటువంటి ఇక్కడ పిల్లలు కూడా ఆడుకునే పిల్లలు ఉన్నారు. పిల్లల్ని అడిగి చెప్పుకుందాం, ఎలా ఉంది, దోమలతో ఇబ్బంది పడుతున్నారా, ఎలా ఉంది? इधर घूमने आए तो भी मच्छर काटते हैं, पूरा सोते हैं तब भी मच्छर काटते हैं, सुकून से सोने भी नहीं देते हैं। ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మంచిగా ఉండే, అన్ని పనులు అన్ని చేసేటి అన్నీ బాగుండే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అయితే ఏడు చేసిన గొంగడ ఆడనే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా చెరువు, అది ఎప్పటి నుంచో పార్కు 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 అన్నారు. ఇప్పటి వరకు పార్కు లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం దోమలకు చావాలి. వాళ్ళైతే మంచి చేయించుకుంటారు, అపార్ట్మెంట్లలో ఉంటారు వాళ్ళైతే. అమ్మా చెప్పండి, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదనుకుంటారు? అంటే మరి మీరు ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే దోమలన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. సార్ ఇగో ఇట్లున్నది, ఈ టైం కాగానే ఇండ్లకి వస్తున్నాయి దోమలు, పిల్ల జల్ల మొత్తం మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ జ్వరాలు వస్తున్నాయి. మాకు తట్టుకోలేకపోతున్నాము. ఈ చెత్త ఈ చెరువు దిక్కెళ్ళే మాకు ఇండ్లకి వస్తున్నాయి. మేము ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. కేసీఆర్ ఉండగా మాకు మంచిగా చేసిండు ఇదంతా. ఇప్పుడు రేవంత్ మాకేం చేస్తలేడు. నేను ఉన్నమాట చెప్తున్నా, మాకైతే ఇది మంచిగా లేదు. మాకేం చేస్తాడు, ఏం చేస్తలేడు. పింఛన్లా ఎక్కువ చేస్తున్నాడు, అవి చేయలే ఇవి చేయలే, ఏమి చేయలే సార్. మాకు మేము ఏం చేస్తాము? ఈ దోమలకు చచ్చిపోయేదే కానీ బతికేది ఏం లేదు. 5 చెరువు అంటే ఇంత గంభీరంగా ఉంది. మాకు ఏం చేస్తున్నాడు? మాకు మేము ఎందుకు చూడాలి వాళ్ళని? మేము ఇప్పుడు 2 ఏళ్ళ కోలే ఈ దోమలకే చచ్చిపోతున్నాం సార్. మేము అసలు భరింపలేకపోతున్నాం ఈ దోమలు. ఇగో మీరే చూసారు కదా, ఇప్పుడు 5-6 నిమిషాల కోలే మీరు ఈడు ఉన్నారు సార్, మీరు చూస్తారు కదా ఎంత భరింపుతున్నాం. మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ చెరువు దిక్కేలే ఆ చెత్త, దోమల బండి రాదు, చెత్త బండి సరిగ్గా రాదు సార్. మాకు అన్నిటికీ ప్రాబ్లమే ఉంది. రోళ్ళు మంచిగా లేక, డేనీసులు మంచిగా లేక మేము పైసలు పెట్టి చేపించుకుంటున్నాం మేము. కాకపోతే మాకు ఇవన్నీ మంచిగా కావాలి. ఇది పరిస్థితి. అంటే చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రజానాయకులు పట్టించుకోకపోవడం వల్ల కూడా వీళ్ళు రోగాల బారిన పడుతున్నారు. దాదాపు ఇది చూసుకున్నట్లయితే స్థానికంగా చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ కాలనీ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్న చెప్పండి, ట్యాక్సీలు కడుతున్నారు హైదర్ నగర్ నుంచి, అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్సీలు తీసుకునే వాళ్ళు కనీసం దీన్ని చేయడంలో కూడా విఫలమని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం ఏంటంటే, ముఖ్యంగా మాకు ఈ హైదర్ నగర్ చెరువు ఏదైతే ఉందో దానికి ఇంతకుముందు కూడా 75 లక్షలతోనే వాకింగ్ ట్రాక్ నిర్ణయించడం జరిగింది. అది కూడా ఎక్కడిదక్కడనే ఉంది, ఏం చేయలేదు. వాకింగ్ ట్రాక్ కూడా శాంక్షన్ చేసి అక్కడక్కడ మట్టి పోసి వదిలేసారు. దాని తర్వాత వచ్చే 1,83,00,000 పెట్టి చెరువు డెవలప్మెంట్ అని చెప్పారు, అది కూడా చేయలేదు. ఇప్పుడు విపరీతమైన దోమలు, ఈ ఆకు వలన పెద్ద ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీ వాటర్ మొత్తం రామనాథ్ నగర్ కానీ హైదర్ నగర్ మొత్తం డ్రైనేజీ వాటర్ మొత్తం చెరువులకు వస్తుంది. అది ఇంతవరకు బయటికి వెళ్ళేదానికి ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, ఇది మొత్తం తీసి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంటు ఏదైతే డబ్బులు పెడుతుందో దాని తగ్గట్టు పని అయితే లేదు. ఆ పని డబ్బులు పోయినా సరే గవర్నమెంట్కు పేరు రావాలన్నా, ఎమ్మెల్యే గారికి పేరు రావాలన్నా, కార్పొరేటర్ గారికి పేరు రావాలన్నా ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఎందుకంటే అరకపురి గాంధీ గారిని మేము అందరం గెలిపించుకున్నాం. కానీ ఆయన ఏంటంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఒక పని ఏదైతే ఉందో డెవలప్మెంట్ చేస్తామని అంటుండు. అదే రకంగా ఈ చెరువును మంచి డెవలప్మెంట్ చేసి ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. కానీ మేము కోరుకుంటున్నాం. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు
మరి అరకపూడి గాంధీ గారికి చెప్తారా, ఇంకెవరికైనా చెప్తారా, కమిషనర్ గారికి చెప్తారా? ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం దీని తరపు నుంచి. దయచేసి మాకు పర్మనెంట్ సొల్యూషన్ మటుకు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది పరిస్థితి. దాంతోపాటుగా ఇక్కడ పిల్లలు చూసుకుంటే పిల్లలు ఆడుకునే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దోమలు ఎట్లా వస్తాయి? నైట్ టైంలో మీ ఇంట్లోకి దోమలు వస్తాయా రావా? వస్తాయి. అగరబత్తి పెడితే అగరబత్తిలు మొత్తం అయిపోతాయి దోమల వల్ల. ఈ దోమలు ఎట్లయినా పోతే మంచిగా ఉంటుంది. చెరువు తీసేయాలి. ఇది అంటే స్థానికంగా ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని తీసేస్తేనే బాగుంటుందని కూడా పిల్లలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది మొద్దు నిద్రలో ఉందనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత దారుణంగా చేస్తున్నటువంటి ఈ దోమలు అంటే దాదాపు వాకబుల్ డిస్టెన్స్లో అంటే దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో వచ్చేసి ఆవాసాలు ఉంటుంటే ఇండ్లలోకి దోమలు వస్తుంటే కనీసం స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అనేది ఇవి కళ్ళకు కనపడట్లేదా? దాంతోపాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇకపోతే ఆఖరికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మరోవైపు హైదరాబాద్కి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన ఎవరు కూడా ఒక గుర్రబ్డెక్క తొలగించలేని పరిస్థితి. 1,83,00,000తో డ్రైనేజ్ పైప్ లైన్ తీసుకువచ్చేసి అలీ తలాబ్ చెరువులో వేస్తే 3-4 కాలనీలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ రావడము, గుర్రబ్డెక్క తీయలేకపోవడము, చుట్టూరా గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాకింగ్ ట్రాక్ కోసం కూడా 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన దానిపైన అభివృద్ధి చేయకపోవడం, ఇవన్నిటి వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదర్ నగర్లోని అలీ తలాబ్ చెరువుని ఎందుకు అభివృద్ధి చేయట్లేదని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయాలని, వీళ్ళని ఆరోగ్యాలను కాపాడాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చిన్నారులు కావచ్చు, దాంతోపాటుగా రాజకీయ నాయకులు కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ గోపాల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.